క్రీస్తు అంటే మాకు విరోధం అండి. దుష్ట సావాసాలలో పడినానండి నేను. అంటే తాగుడికి, తిరుగుబోతుగా, పేకాట ఆడడము. అప్పుడు కానీ నేను కోమా స్టేజ్లో ఉన్నాను, నాకు తెలియదు. విపరీతమైన డ్రింకర్ నేను. కళ్ళు, గంజా, బాంగ్ అంటారు, సారాయి. పొద్దున లేస్తే ముఖము కడగడం కూడా దాంతోనే. ఎంతమందిని హింసించినావు కదా నువ్వు, ఎంతమంది రక్తం చూసినావు. మేము బలిజనాయుడు కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు సార్. ఎప్పుడు నేను కత్తి లేనిది ఇంట్లో నుండి బయట రానండి. వీళ్ళు కొత్త నిబంధన ఇస్తా ఉన్నారు, దాన్ని తీసేది, చింపి గాలిపటం లాగా ఇసిరి కొట్టడం అంటే అట్లా కాదు. నేను జిమ్ బాడీ అండి. నేను స్టేట్ లెవెల్లో 3rd ప్రైజ్ కొట్టాను నేను. దేవుని పెట్ట అందరికి వందనాలండి. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి బ్రదర్ నెహ్రూ బ్రదర్కి, ల్యాంప్ మినిస్టర్కి మరీ వందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పూర్ణచంద్ర అండి. మాది చిత్తూరు పట్టణమే. మేము విగ్రహారాధిక కుటుంబంలో జన్మించిన వారమండి. మా తల్లిదండ్రులు, మా పితరులు అందరూ విగ్రహారాధికులే. మాకు క్రీస్తు అనే మాట మేము ఎరగమండి. క్రీస్తు అంటే మాకు విరోధం అండి. నేను చిన్న బాలు ఉన్నప్పటి నుండి అనిల్ కుటుంబంలో విగ్రహారాధికులలో ఉన్న వాళ్ళమండి మేము. నాకు వయసు పెరిగే కొద్దీ మా తల్లిదండ్రులు, మా నాన్నగారు మరణించినారు. నేను చదువుకుంటా ఉండి 10th క్లాస్ ముగిచిందండి. 10th క్లాస్ అయిన వెంటనే దుష్ట సావాసాలలో పడినానండి నేను. అంటే తాగుడికి, తిరుగుబోతుగా, పేకాట ఆడడము, ఆ విధంగా సావాసం చేసుకుంటా, అటువంటి సావాసాలతో ఉండేవాడిని. దాని తర్వాత మా స్నేహితుల ద్వారా గొడవలకు పోవడము, ఎవరైనా డబ్బులు ఇస్తే తాగడము, వాళ్ళని వీళ్ళని కొట్టడము, అట్లా జీవితంలోకి నా జీవితము పయనం సాగిందండి. ఇంకా పోలీసు కేసులు ఆ విధంగా ఉండి విపరీతమైన నా మీద కేసులు అవ్వడానికి మొదలైంది. మా ఇంట్లో మా తల్లిగారు అనేక విధాలుగా ఎన్నో గుళ్ళు గోపురాలు చుట్టింది నేను మారాలని. కానీ ఏ రోజు ఎక్కడ పోయి ఏ గుడి గోపురాలకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయా. నేను ఇంట్లో నుండి బయట వచ్చి మరలా ఇంటికి వస్తానో రానో అని అసలు 1000 కళ్ళతో మా అమ్మగారు చూస్తూ ఉంటారు. ఇంటికి వస్తే వచ్చినాడు అని ఆనందము, రాకపోతే ఎక్కడ ఎవరు ఏం చేసినారు, ఎక్కడ ఎవరు కొట్టి చంపేసినారు, అట్లా ఉండే స్థితుల్లో మ్యారేజ్ అయ్యాలని అనుకున్నప్పుడు 97లో అనుకుంటాను మా నాన్నగారు చనిపోయినారండి. తర్వాత గ్యాప్ వచ్చేసింది. ఇంకా మ్యారేజ్ మీద ఐడియా వెళ్ళిపోయింది. ఎక్కడ చేసుకుందాములే, చేయాలనుకున్నప్పుడు ఇట్లా అయిందే అట్లా అని చెప్పి కామ్ అయిపోయినా. తర్వాత బ్రదర్, మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్ని కేసుల్లో ఉన్నారు? 3 కేసుల్లో. దేవుడు నా పట్ల ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నేను మీ ముందర మాట్లాడతాను. నేను ఇంకోసారి ఇటువంటి యాక్టివిటీస్ లో ఉండకూడదని చెప్పి అక్కడ ఆ ఏరియాలో నా పేరు చెప్తేనే అందరూ భయపడేటోళ్ళు. చిన్న కిరాణా కొట్టు వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు. ఈ దౌర్జన్యము, ఇప్పుడు మా దగ్గర తాగడానికి పోతాము, ఒక రోజుకి 2-3 ప్యాక్ సిగరెట్ తాగేవాడిని, రోజుకి 1.5 ఫుల్ అట్లా ఒక ఫుల్ తాగేవాడిని. డబ్బులు ఉంటే తాగుతాం, లేనప్పుడు ఏం చేద్దాము, అక్కడ ఉండే షాపులు కాడపోయి పిల్లోని పంపించేది. నేను చెప్పి వాళ్ళ దగ్గర పోయి డబ్బు తీసుకురారా అని చెప్పి వాళ్ళు కష్టంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీడు ఎప్పుడు తగలుతాడు, తగిలినప్పుడు మనము వీని ఏదైనా చేయాలని, నన్ను కూడా మర్డర్ చేయించాలని చెప్పి చాలా ప్లాన్లు చేసినారు. కాబట్టి నా బలం కాదండి, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి నేను తప్పపడితేని. నాతో ఉన్న వాళ్ళు అందరూ ఒక 4 మెంబర్స్ చనిపోయారండి. అంటే ఆరోగ్యం బాగాలేకుండా ఒక 2 చంపబడ్డారు. అట్లా జరిగిందండి. దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. చేసిన తర్వాత మరలా అదే కుక్క కక్కింది తిరిగినట్లుగా మళ్ళా చెడు సావాసాలు, కేసులు, పోలీసులు వెంబడి తిరగడము, షీటర్ ఓపెన్ చేయాలని చెప్పి నా వెంట తిరగడము పోలీసు వాళ్ళు. అట్లా ఉండే సమయంలో మరలా సరే ఇంకా మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే వీడు బాగుపడతారని మా మదర్ వెళ్ళి మా మామగారితో ఇప్పుడు స్టడీ అయిపోయినాడు, బాగుంటాడు, అట్లా తాగేది లేదు అట్లా అని చెప్పి అంటే
మా మామగారు చెప్పిన మాట ఏమిటంటే, రాయి కట్టి కావాలంటే బావిలో తోసేస్తానే కానీ మా పాపని వాడికి ఇవ్వను అని చెప్పన్నారు. మా భార్య ఫోర్స్తో మరలా మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక 2 years వరకు తాగుడు అట్లా చేస్తూ ఉన్నా. మా భార్య వచ్చి చిన్నప్పుడు నుండి 7th class చదివేటప్పటి నుండే జీసస్ను నమ్ముకునేది. ఆ విశ్వాసంతోనే దేవునికి ప్రార్థన చేసేది. ప్రభా నువ్వు ఎలా అయినా నా భర్తను మార్చు. అలా ఉండే సిచ్యువేషన్లో నాకు హెల్త్ ప్రాబ్లం అయిందండి. మా చిత్తూరు పక్కల రాయవేలూరు అని చెప్పేసి క్రిస్టియన్ మెడికల్ కాలేజు, చిత్తూరులో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇతనికి బతకడు, ఇతనికి ఎక్కువ సివియర్ అయిపోయింది. మా మిస్సెస్ ప్రార్థన చేసి విశ్వాసంతో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, మీరు తీసుకొచ్చింది అసలు 70-80% అతనికి ఇంకా చనిపోయినట్టే ఛాన్సెస్ లేదు. అట్లనంటే ఆ హాస్పిటల్లో పక్కల చాపెల్ ప్రైర్ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేదంట. ప్రభా మీరు కానీ నా భర్తను కానీ రక్షిస్తే మేము మీకు నమ్మకంగా మేము మారు మనసు పొందుతామయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మీరు క్షమించే దేవుడు కదా అని ప్రార్థన చేసుకుంటే దాని తర్వాత వాళ్ళే హాస్పిటల్లో వాళ్ళే పిలవడము, పిలిచి మళ్ళా సరే మీరు సైన్ చేయండి, ఎనీ రిస్క్ ఏమైనా మా బాధ్యత మాకే, మీది ఏ పొరపాటు ఉండదని చెప్పి సైన్ చేసుకుని నన్ను అడ్మిట్ చేసుకున్నారండి. అప్పుడు కానీ నేను కోమా స్టేజ్లో ఉన్నాను, నాకు తెలియదు. అడ్మిట్ చేసిన 3వ రోజు ఐసీయూ వార్డులో ఉండేటప్పుడు నన్ను వచ్చి ఒక వ్యక్తి ముట్టాడండి. అతను స్లీవ్లెస్ వేసుకునేసి ఒక అతను ఏజ్డ్ పర్సన్ అతను వచ్చి నన్ను తాకడము నేను కళ్ళు తెరిచి చూశాను. ఆయన నాతో మాట్లాడినాడు, బాగున్నావా అన్నాడు. నేను మాట్లాడలేని కండిషన్. అప్పటికి 1 month అయ్యింది నేను భోంచేయడం కానీ. నాకు అది మలేరియాలో ఏదో వైరస్ అండి, అది నాకు తెలియదు. అది ఆ ప్రాబ్లం వస్తే కిడ్నీ లివరు స్పాయిల్ అయిపోతుందంట. ఎందుకంటే విపరీతమైన డ్రింకర్ నేను. కళ్ళు, గంజా, బాంగ్ అంటారు, సారాయి, పొద్దున లేస్తే ముఖము కడగడం కూడా దాంతోనే. ఆ విధంగా విపరీతమైన తాగి నా బాడీలో పార్ట్స్ అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. వైట్ జాండీస్ వచ్చేసి కంప్లీట్ బాడీస్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. నాతో అతను మాట్లాడిన మాట ఏమిటంటే, అటువంటి స్వరము నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు, అటువంటి స్వరూపము నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. నన్ను అడగడం ఏమిటంటే, బాగున్నావా అని అడిగినాడు. నేను మాట్లాడలేని కండిషను, కళ్ళు తెరిచి చూసినాను. ఎంతమందిని హింసించినావు కదా నువ్వు, ఎంతమంది రక్తం చూసినావు చూడు, నిన్ను పెళ్లి చేసుకునే దానికి మీ భార్య, కనిన దానికి మీ తల్లి, వీళ్ళిద్దరు ఎంత సఫర్ అవుతున్నారు, నువ్వు ఎవరెవరి కోసమో ఎంతమందిని కొట్టినావు, ఎంతమంది రక్తం చూసినావు అని చెప్పన్నాడు. ఇంక మీదట అటువంటి కార్యక్రమాలు ఉండకూడదు నీ దగ్గర అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పడంతో నాకు ఒళ్ళు శరీరంలో పార్ట్ అన్ని ఒక విధము ఎక్కడ లేని బలం వచ్చేసిందని. అంతవరకు నేను ఏమి తిన్నా ముక్కులో వామిట్స్ రూపంలో, చెవులో కూడా వచ్చేసింది. అంటే మా భాషలో మా సైడ్ ఏమంటారంటే తలకి జెన్నెక్కిపోయింది అని అంటారండి, బ్రెయిన్ కొట్టేసింది నాకు. అట్లా నేను క్రీస్తుని తెలుసుకున్నానండి. అంతకుముందంటే క్రైస్తవులు అంటే గిట్టదు, కులగర్వం. మేము బలిజనాయుడుస్. మా ఇంటి ఆవరణ దగ్గర ప్రాంతంలో ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చికి వచ్చే బిలీవర్స్ని క్యాస్ట్ పరంగా కులగర్వంతో తిట్టి కొట్టి పంపించేదండి ఇంటికి. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో నన్ను చూస్తే అంత భయము అందరికీ. ఎందుకంటే 2 మర్డర్ కేసులో ఉన్నోని నేను. నన్ను చూస్తే అంత భయపడేవాళ్ళ ప్రజలు. ఆ విధంగా ఆ సంఘ కాపురిని కూడా ఒక 2-3 సార్లు భయపడిచ్చేవాడిని. ఆ మైక్ సెట్, ఆదివారం అయితే మైక్ సెట్లో పాటల ద్వారా మాకు డిస్టర్బ్ కలుగుతా ఉంది, స్లో చేయండి అని చెప్పి ఆ కాపురిని భయపెట్టేది. ఆ తర్వాత హాస్పిటల్లో ఆ వ్యక్తి ఒక మాట చెప్పండి, నాకు ఎక్కడరా ఆ పాయింట్ తెలిసిందంటే, నాకు ఫుల్ గడ్డం వచ్చేసిందండి. గడ్డం గీయించుకో అన్నాడు. నేను వెళ్ళలేని పరిస్థితి. నాకు నీళ్లు తాగాలని అనిపించి నీళ్లు తాగుతావని అతనే అడిగాడు. తాగుతానని చెప్పి అక్కడ అడుగు అన్నాడు. నేను ఇట్లా తిరిగి నీళ్లు తాగేటప్పటికీ అతను మళ్ళా కనిపించలేదు. అతను ఎవరని కూడా నాకు తెలియదు. నీళ్లు తాగినాను, యాక్టివ్గా మాట్లాడుతాను అనే ఆనందంతో మా భార్య మా అమ్మ ఇద్దరు ఆనందం అయిపోయినారు. ఎందుకంటే డాక్టర్ చెప్పినారు 3 days టైం ఇస్తాము, లేదంటే మీరు డబ్బు కట్టి తీసుకెళ్ళిపోవాలా, మీరు తీసుకొచ్చింది ఇంకా శవం లాంటివన్నీ అట్లని. నేను లేసేటప్పటికి వీళ్ళు ఆనందం అయిపోయింది. నాకు నీళ్ళు ఇచ్చినారు. అప్పటికి నేను ఆలోచిస్తూనే ఉన్నాను, ఈ వ్యక్తి ఎవరు, నన్ను తాకడం ఏంది, ఈయన చెప్పడం ఏంది,
ఇదే ఆలోచిస్తా ఉన్నాను. గడ్డం గీయించుకో అని చెప్పి అన్నాడు. ఒక వ్యక్తి బార్బర్ అండి, అతను సెలూన్ చేసే అతను వచ్చి నేరుగా నేను ఉండే ఆ బెడ్ కాడికే వచ్చి, సార్ మీకు తమిళ్లో మాట్లాడినాడు, సార్ మీకు షేవ్ చేయనా అని అడిగినాడు. నేను ఎవరు చెప్పలేదు, వెళ్ళి మనము ఎవరికి కానీ చెప్పి రాలేదు. ఇతను డైరెక్ట్గా వచ్చి మనమల్ని అడుగుతాడే, ఈ మాట మనం ఎక్కడో విన్నామైందాక. అప్పటికే ఆలోచన వస్తూ ఉంది. నేను సరే నన్ను వాష్రూమ్కి తీసుకెళ్లారు. నన్ను మెల్లగా అప్పటికే చాలా నీరసంగా ఉంది. హాస్పిటల్కి వాష్రూమ్కి తీసుకెళ్లారు. ఐసీయూ వార్డులో నుండి నన్ను అడిగినాడు అతను, సార్ మీరు గొప్ప వాళ్ళ సార్, ఏదైనా మంచి అఫీషియల్ ఏమంటే, లేదయ్యా నేను ఒక చోట్ల పనిచేసేటోడిని, ఏ విషయం ఏమి అంటే, సార్ నీ ద్వారా ఈ ఐసీయూ వార్డు నేను చూసినాను, ఎవరికి పర్మిషన్ లేదు సార్. ఇంకోటి ఏమిరంటే, హాస్పిటల్లో కింద గ్రౌండ్ నుండి ఇక్కడికి రావాలంటే ఇంచుమించు 25 మంది సెక్యూరిటీస్ ఉంటారు సార్. ఒక్కరు కూడా నన్ను టచ్ చేయలేదు, ఒక్కరు కూడా నన్ను అడగలేదు. నేరుగా ఆ ఐసీయూ వార్డులో పలానా బెడ్ నెంబర్ దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు చెప్పడం, నేను రావడం సార్. ఆ మాట నేను అడిగినాను, నీకు ఎవరయ్యా చెప్పినారంటే, పొడవటి ఆయన ఉంటాడు సార్, స్లీవ్లెస్ అతను, స్లీవ్లెస్ వేసుకొని కొంచెం ఏజ్ ఉంటుంది సార్, ఆయన చెప్పినాడు అని చెప్పి అన్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే ఎవరు నేను టచ్ చేయరు, నువ్వు నేరుగా వెళ్ళు అట్లానే అన్నాడు. అప్పుడు అతను అడిగినాడు, షేవ్ చేసేసినాడు. ఇన్ఛార్జ్గా ఉండే అతను హెడ్, ఆ సెక్యూరిటీ అతను వచ్చి సెల్యూట్ చేశాడు. సార్ వనకం సార్ సెల్యూట్ చేసి, నేను చూస్తాను, ఏమరా మనకి ఇంత మర్యాద ఇక్కడ ఉండదు ఏమి అట్లా అని చెప్పేసి నేను ఆలోచిస్తా, ఏమి తేడు అంటే మూడో వ్యక్తి అదే విధంగా, సార్ ఎందుకు సార్ తాగి పాడైపోతారు, మిమ్మల్ని చూస్తే చాలా మంచివారుగా ఉన్నారు సార్, పాపం చిన్న పాప సార్, మీ మదర్ చూడండి ఎంత సఫర్ అవుతున్నారు సార్, ఎందుకు సార్ ఇట్లా లైఫ్ని పోగొట్టుకుంటారు, వద్దు సార్, కత్తి పట్టినాడు కత్తితోనే పోతాడు సార్. అప్పుడు నాకు గుచ్చుకునిందండి. దాని తర్వాత నవంబర్ నెల డిశ్చార్జ్ అయినాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఫస్ట్ టైం నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ, ఫస్ట్ బైబిల్ కొను అని చెప్పాను. బైబిల్ కొనుక్కున్నాను, ఇంటికి వచ్చినాను, మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. ఆడ కొన్ని రోజులు హెల్త్ బాగాలేకుండా అక్కడే ఉన్నాను. నన్ను ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ పేరు సురేష్ కుమార్. అతనికి తెలుగు నార్త్ సైడ్, హిందీ మాత్రం మాట్లాడతాడు, తమిళ్ లైట్గా మాట్లాడతాడు. వెంటనే డాక్టర్ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసినారు. ఆశ్చర్యం అయిపోయినారు డాక్టర్. నన్ను సపరేట్గా పిలిచి, పూర్ణచంద్ర హౌ ఆర్ యూ అన్నాడు. ఫైన్ సార్ అని. నీకు ఇంకో విషయం తెలిసినా, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి మాకు తెలియదయ్యా, నీకు ఇచ్చింది ఈ లైఫ్ ఇచ్చింది, ఈ ప్రాణం ఇచ్చింది మేము కాదు. ఇంకో విషయం ఏమంటే, నేను మీకు ట్రీట్మెంటే ఇవ్వలేదు, ఒట్టి జస్ట్ సెలైన్ మాత్రము పెట్టి నీ కండిషన్ బాగుంటే ఏదన్నా చేద్దాము, 3 days టైం మాకు తెలుసు నీ కండిషను, ఎందుకంటే పల్స్ అన్ని పడిపోయినాయి, బ్లడ్ రేట్స్ కౌంట్స్ అన్ని పడిపోయినాయి, నీకెందుకంటే కిడ్నీ లివరు స్పాయిల్ అయిపోయి బ్రెయిన్ కొట్టి నీ కన్ను చూపు కూడా పోయేసింది, నిన్ను దేవుడే కాపాడినాడు, కాబట్టి మా సాయశక్తులు ఏమి లేదని హాస్పిటల్లో బిల్లు కూడా 1.5 lakh ఏదో అయితే లాస్ట్లో 40,000 ఏమో మాకు కట్టమని చెప్పి మమ్మల్ని డిశ్చార్జ్ చేసినాడు. డాక్టర్ చెప్పిన తర్వాత నాకు ఇంకా మనసు కదిలిపోయింది. నేరుగా ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచనలో పడినాను, మనం ఎంతమందిని హింసించినాము, ఎంతమందిని కొట్టినాము. ఒకసారి అయితే చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి. మా ఫ్రెండ్ ఒక అతను కూడా కన్వర్ట్ అయిన క్రిస్టియనే, లైఫ్ పడింది అతనికి, జైలు శిక్ష, జీవితాంత ఖైదు పడి ఇయర్లీ వన్స్ 3 months లీవ్ ఇస్తారు అతనికి. అతను ఒకసారి లీవ్ మీద వచ్చి నన్ను పిలిచినాడు. మా ఇంట్లో క్రిస్మస్ వేడుకలకి చేసుకుంటా ఉన్నాము, నేను మా మిస్సెస్, నాకు ఎవరు లేదు, నువ్వు మీ ఫ్రెండ్స్ రాండి అంటే, మేము వాళ్ళ ఇంటికి ఫుల్గా తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళే టైంకి వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా వాళ్ళు చేసి పెట్టిన ఈ ఫుడ్ అన్ని గందరగోళం చేసి ఇష్టానికి తిని ఆ కేకులన్నీ తీసుకొని తినేసి, వాళ్ళు నా కోసం అయితే వాళ్ళు వేరే ఎవరినైంటే మమ్మల్ని ఏదైనా మాట్లాడి ఉంటారు, లేదంటే గొడవలు చేసి ఉంటారు. కానీ అతను దాని తర్వాత చాలా రోజుల తర్వాత కనిపించి చాలా మంచి పని చేసినారు, మేము తిండి చేసి ఆ ఫుడ్ చేసిందంతా మీకే, మేము మీకోసం ప్రార్థన చేస్తాను అన్నాం, దేవుడు ఏ రోజైనా నేను ఒక రోజు దర్శిస్తాడు అని అన్నాడు. అతను కూడా చనిపోయినాడండి. అది ఒక గుర్తుకొచ్చింది. అప్పుడు మనం ఇప్పుడు ఎన్ని చేసినాము, ఎట్లా చేసినాము, అయినా కూడా దేవుణ్ణి ఎన్ని దూషించి మాట్లాడినాము, చెప్పకూడని మాటలు మాట్లాడినాము, అయినా కూడా ఎంత ప్రేమ గల దేవుడు అంటే, ఎవరికి లేని గుణము, ఎవరికి లేని దయ,
ఎవరికి లేని ప్రేమ యేసు ప్రభుకు ఒక్కరికే ఉన్నాడండి. కానీ నన్ను ఎందుకు ప్రేమించి నాకు జీవం ఇచ్చినాడో ఆ దేవునికి నా జీవితకాలం అంతా, నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన సేవ చేయాలని నిర్ణయించుకున్నా. మళ్ళీ మా అత్తగారింటి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మా అత్తగారి ఇంటి పక్కల ఒక లేడీ అండి, ఆమె క్రీస్తు వల్ల రక్షింపబడి సమర్పణ చేసుకునింది. సువార్త ఎవ్రీ ఫ్రైడే ఆర్ సండే ఇంటింటికి ఈవినింగ్ పోయి దేవుని గురించి చెప్పడం అని సమర్పణ చేసుకుని ఆమె 2-3 సార్లు అట్లా పోవడం రావడం నేను గమనించిన. ఎందుకో నాకు ప్రేరేపణ మా మిస్సెస్తో చెప్పిన, ఎవరు ఆమె ఎందుకు ఆ విధంగా ఇట్లా బైబిల్ ఎత్తుకొని పోతూ ఉంటుంది, గడప తొక్కుతూ ఉంది అట్లానంటే, ఆమె క్రిస్టియను ఇట్లా పోయి ప్రార్థన చేస్తుందంటే, ఎందుకో ఆమెని మనం పిలిస్తే తప్పుగా అనుకుంటుందా, రమ్మంటే వస్తుందా అంటే వస్తుంది, ఎందుకు తప్పుగా అనుకుంటుంది అంటే, ఆమె పిలిచి నా కోసం నా తల్లి కూడా ఏడవలేదు ఆ విధంగా, నా సహోదరులు కూడా ఏడవలేదు ఆ విధంగా. ఆమె నా కోసం అంత భారభరితంగా ఏడ్చి దేవుని దగ్గర నాకు దేవునికి ఒక కనెక్షన్ ఇప్పించింది. ఆమె సువార్త చెప్పి దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తాడు చిన్న, నా మాటని చిన్న, నువ్వు దేవునిలోకి రా అని చెప్పాను. ఇంకా కొంచెం ఫెయిత్ వచ్చేసింది. ఫస్ట్ అప్పుడు ఒక పాప ఉన్నిందండి, అప్పుడు మేము హిందువులో ఉన్నాము. ఎలా చేయడము ఏం చేయడము జీవన ఆధారం లేకుండా నాకేం లేదండి. మా కన్న తల్లి తండ్రులది ఉన్నింది ఆస్తి, కానీ అన్నీ కొలాప్స్ చేసినాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఏం లేక మొన్న మా మిస్సెస్ ఒక చిన్న జాబ్ చేసుకుంటా ఉండే, ఆమె జాబ్కి వెళ్ళి వస్తా ఉండి, మా మిస్సెస్ ఎక్కువ ఫెయిత్ అండి. నేను కొట్టినా తిట్టినా నాతో ఏం మాట్లాడదు, ప్రార్థన చేస్తూ ఉంటుంది. తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, మారు మనసు పొందినాను, కానీ రక్షణ పొందలేదు. 2007లో మా రెండో పాప పుట్టింది, అప్పుడు మేము రక్షణ పొందినాం. జనవరి నెలలో 12వ తారీఖున బాప్తీసం, దేవుణ్ణి నమ్మి బాప్తీసం తీసుకున్నాము. ఎటువంటి చెడు సావాసాలు నాకు వద్దు, నేను మీరు చెప్పే మాట ప్రకారం వింటాను అట్లని చెప్పి. ఈ మధ్యలో మా మదర్ గారికి హెల్త్ ఇష్యూ వచ్చి ఆమెకు పెరాలసిస్ అటాక్ అయ్యి దాంతో కొంచెము స్వస్థత ఇచ్చి, మా మిస్సెస్ వేరే ఒక స్త్రీని యాక్సిడెంట్ అయితే ఆమెని పోయి రక్షించబోయి ఆ చిక్కులో మా మిస్సెస్ పడి లెగ్మెంట్స్ కట్ అయిపోయి నాకు యాంజియోగ్రామ్ జరిగి నేను 8 feet నుండి పడిపోయినాను. బ్యాక్ స్పైనల్ కార్డు గ్యాప్ వచ్చేసి డాక్టర్లు అయితే నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పి అన్నారు. సర్జరీ లెవెల్కి వెళ్ళింది. కానీ ఫెయిత్తోనే, దేవుని ప్రార్థనతోనే మేము ఇంత దూరం నడుస్తూ ఉన్నాము. నేను తెలుసుకునింది ఇతరులు తెలుసుకోవాలని నా ఆకాంక్ష. నేను ఇప్పుడు ప్రతి దినము దేవుణ్ణి కోరేది ఏమిరా అంటే, ప్రభా నన్ను రక్షించుకున్నావు నాయన. ఇట్లా ఎంతో మంది పాడైపోతున్నారు, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా. మీరు నమ్ముతారో నమ్మరండి, నన్ను ఎవరు ఈ విధంగా వచ్చి చెప్పండి, ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పలేదు. నా ఇష్టపూర్వకంగా వచ్చి నేను మీ ముందర వచ్చి నిలవడానికి కారణం ఏమిరంటే, నాకు అనేక శ్రమలలో దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు. 2016 నుండి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, కానీ దేవుడు నాకు ప్రతి ఒక్క విషయంలో తోడుండి నడిపిస్తూ ఉన్నాడు. మా పిల్లల్ని ఇద్దరిని చదివించలేకుండా 2 years ఇంట్లో కూర్చోబెట్టుకో ఉంటే, మాకు ఈ మధ్యలో కొంచెము స్కూల్లోనే వాళ్ళే పిలిచి కడుతురులేండి రాండి పంపించండి, ఊరికి లైఫ్ పాడవుతుందని మా చిన్న పాపని పిలవడము. మా పెద్ద పాపకి మా బంధువులు ఒక ఆమె వచ్చి 1 term నేను కడతాను, ఈ సాక్ష్యం చూసేవాళ్ళు నేను వచ్చి ఇంట్లో నుండి బయలుదేరేప్పుడు కూడా ప్రభా ఒక్క ఆత్మైనా రక్షింపబడాలయ్యా ఈ సాక్ష్యం విని. ఎందుకంటే నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు, అది మీకు ఇష్టం కాదయ్యా అట్లా అని చెప్పి నేను ఎంతో ప్రార్థనలో వచ్చినాను. ఇక్కడ నేను ఊరికే రాలేదు. ఇది మీ 2020 నుండి మీరు నా కోసం, నేను మీకోసం కనిపెట్టుకుంటా ఉన్నాం. కానీ అవకాశం కోసము అది దేవుడు నిర్ణయించాలి. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ల్యాంప్ మినిస్ట్రీకి ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు. అయితే బ్రదర్, మీరు అంటే క్రీస్తుని ఎరగక ముందు మీకు అప్పుడు చేసిన పనులు క్రీస్తుని ఎరిగిన తర్వాత, అయ్యో నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అని బాగా దుఃఖకరమైన విషయం ఏదైనా గుర్తు ఏదైనా ఉందా అలాంటిది? ఒక వ్యక్తిని కొట్టానండి నేను, క్రిస్టియన్, అతను కూడా అరుణ్ అనే అతని పేరు. అతనికి ఇప్పుడు కాళ్ళు, ఒక చిన్న యాక్సిడెంట్లో కాళ్ళు పోయిందండి అతనికి. కొట్టడం అంటే అట్లా కాదు, నేను జిమ్ బాడీ అండి, నేను స్టేట్ లెవెల్లో 3rd prize కొట్టాను నేను. సారీ అండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో 3rd prize కొట్టాను. ఒకసారి తాగి అతనికి నాకు ఏదో కొంచెం మిస్యూజ్ వచ్చి కొట్టడంతో నాకు అతనికి ఒక 3-4 feetకి ఎగిరిపోయి పడిపోయినాడండి. నేను అప్పుడు ఎక్కువ ఫీల్ అయిపోయినాను, కృంగిపోయినాను నేను. అప్పుడు తర్వాత మీరు
క్రీస్తుని ఎరగక ముందు మీ ప్రవర్తన చూసి ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులే కావచ్చు, స్నేహితులు, ఊరు వాళ్ళు కావచ్చు, అప్పట్లో వాళ్ళ భావన ఎలా ఉండేది? క్రీస్తుని ఎరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళ భావన ఎలా ఉంది? ఒకప్పుడు అయితే వీడెప్పుడో సస్తారు అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళంతా. ఇప్పుడు నిజంగా యేసు ప్రభు నిజంగా దేవుడు విని తాకినాడు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అందరూ దేవుడికి మహిమ చెల్లిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడిని ఎరగక ముందు, తర్వాత ఎరిగిన తర్వాత మీ స్వభావాలు ఎన్నెన్ని మార్పులు గమనించారు మీరు? నాకు మార్పు అంటే నాకే తెలిసిందండి. ఇంతకు ముందు అయితే మూర్ఖంగా ఉండేవాడిని. చెడు మాటలు నోట్లో, చెడు ఆలోచనలు, శారీరక ఇచ్చల కోరికలు ఉండేటివండి దేవుని ఎరగక మునుపు. ఇప్పుడు ఎవరిని చూసినా నా సహోదరిలాగా, ఎందుకంటే నేను చేసే తప్పు రేపు ఎదుటోడు నాకు భార్య ఇచ్చినారు, నాకు 2 అమ్మాయిలు ఇచ్చినారు, నేను చేసే తప్పు వాళ్ళు చేయరా, కాబట్టి నేను చేయను, వాళ్ళు చేస్తే వాళ్ళు పాపన పోతారు, దేవుడు చూసుకుంటారు అనే ఒక భావం నాకు. మీ మార్పు చూసి అరే అన్న అంతకుముందు ఇలా ఉండేవాడు, దేవుని తెలుసుకున్న తర్వాత ఇలా ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఎవరన్నా క్రీస్తుని అంగీకరించారా బ్రదర్? నన్ను ఈ మార్పు చూసి నెక్స్ట్ నేను చెప్పిన మాటలు విని ఒక 2-3 రక్షణలోకి వచ్చినారండి. లేడీ ఒక ఆమె వచ్చారు, మా సంఘానికి వస్తుంది ఆమె. మేము చెప్పిన దాన్ని బట్టి మారు మనసు పొందింది. నెక్స్ట్ బయట వాళ్ళు కాకుండా మా సొంతము నాతో పుట్టిన అక్క ఒక ఆమె రక్షణ తీసుకుంటే, మా తల్లి గారు తీసుకున్నారు, మా చెల్లెలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే తిరిగారో మీ పాత జీవితం, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ సువార్త చెప్పారా బ్రదర్? సువార్త నా ప్రవర్తనలోనే వాళ్ళకి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎన్నో విధాలుగా చెప్పున్నాను. రేపా నా కోసం నువ్వు ప్రైజ్ చేయరబ్బా అట్లానే అంటారు. సిస్టర్ ప్రైజ్ లేడండి. బ్రదర్ మారటం వెనక మీ ప్రార్థన ఎంతో ఉందని విన్నాను. ఇప్పుడు మీరు బ్రదర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత బ్రదర్ ఉన్నటువంటి మరి ఆ లోకానుసారమైన అలవాట్లు అయితే కానివ్వండి, ఆ జీవితం అయితే కానివ్వండి, వాటి వల్ల మీరు ఎక్కువ బాధపడే ఉంటారు. ఆ పరిస్థితులు మీరు ఎలాగా ఫేస్ చేశారు? నాకు అవన్నీ తెలీదు, తాగేది మాత్రం తెలుసు. ఓకే, ఇది ఒకటే తెలుసు నాకు. ఈ మరి తాగేది తిరిగేదని తెలుసు, కానీ ఈ మర్డర్లు చేసింది అవన్నీ నాకు తెలియదు. మీకు తెలియదు? నాకు తెలియదు. మీరు ఎక్కువగా బాధపడిన సందర్భం ఏదండి? అంటే నన్ను కొడతాడు అప్పుడు మాత్రమే బాధపడతాను. అంటే ఒక 2 years మా పెద్ద పాప పుట్టేంత వరకు డైలీ అంటే తాగేసి వచ్చి గొడవలు, నువ్వు ఏం చేస్తావు, నువ్వేం చేయలేదు, నీకేం రాదు అనేసి అట్లా కొడితే అప్పుడు దేవుడికి చెప్పేదాన్ని. మీరు ఎప్పుడన్నా ఈ బాధలు భరించలేక వెళ్ళిపోతే పుట్టింటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకున్నాను, కానీ పోలేదు. దేవుణ్ణి ఎప్పుడైతే బ్రదర్ తెలుసుకున్నారు అప్పుడు ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి, అంటే కుటుంబ విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ మీరు గమనించింది చెప్పండి సిస్టర్. అన్ని మారిపోయినాడు. అంటే అప్పుడు వేరేలా, అప్పుడైతే అసలు నాతో సమాధానంగా ఉండడు. ఎప్పుడైతే జీసస్ ని నమ్ముకున్నాడో అప్పటి నుంచి మామూలుగా, అంటే ఫస్ట్ లో ఉన్నప్పుడైతే ఏదో వస్తాడు పోతాడు, తెల్లవారిపోతే సాయంత్రం వస్తాడు, మళ్ళీ తెల్లవారిపోతే నైట్ 8 గంటలకు వస్తాడు, అట్లానే ఉండింది. మళ్ళీ ఎప్పుడైతే జీసస్ నమ్ముకున్నాడో ఆ రోజు నుంచి మేమిద్దరం అంటే ఒక ఫ్రెండ్స్ ఎట్లుంటారో అట్లుంటాం మేము. అప్పటి నుంచి చాలా సంతోషం సిస్టర్. బ్రదర్ మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. నిజంగా రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తానంటే ఇదే కావచ్చు బ్రదర్. మీరు అంటే క్రీస్తుని ఎరగక ముందు లోకానుసారంగా ఎంత కఠినంగా జీవించారు, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఎంతో దీన మనసు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె బెడ్ రెస్ట్ లోనే ఉన్నారు. ఆమెకి టోటల్ గా బెడ్ లోనే, కంప్లీట్ బెడ్ లోనే అది నేనే చేయాలా, ఎందుకంటే మా మిస్సెస్ కి హెల్త్ ఇష్యూ కొంచెము, కాబట్టి నేనే చేయాలా, చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుని మీద భారం వేసి చేసుకుంటా ఉన్నాను అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ చిన్ని గారు నాకు దాదాపు 1 సంవత్సరం పైన నుంచే తెలుసు. అప్పుడప్పుడు మేము ఫోన్ మాట్లాడుకుంటా ఉండి, వీరి ఆర్థిక పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి ఆలోచిస్తాను, చాలా కఠినమైన పరిస్థితి. నన్ను కూడా అడిగారు, బ్రదర్ నాకు అక్కడ ఏమైనా జాబ్ ఉంటే చూడండి ప్లీజ్, అక్కడ ఏమైనా జాబ్ ఉంటే చూడండి ప్లీజ్ అని. నేను అనుకున్నాను వారు దేవుని ప్రార్థిస్తున్నారు కదా, దేవుడే అనేకమైన పరీక్షల మధ్య వారికి మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తారని నేను ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల అయ్యే పని కాదు. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ నుంచి మరొకటి ఆశించో కాదు. మహా అయితే ఎవరన్నా ఇచ్చినా ధనం ఇస్తారు, కానీ మీ నుంచి మేము కోరుకున్నది ఒకటి, ప్రార్థన సహాయం కోరుతున్నాం. ఖచ్చితంగా వారి జీవితంలో స్థిరపడాలి, అలాగే దేవుడు వారిని పరిచర్యలు బహుగా వాడుకోవాలి.
చెప్పారు కదా, వారి పిల్లల్ని దాదాపు 2 సంవత్సరాలు స్కూల్కి పంపించలేని పరిస్థితిలో వారు ఉండిపోయారు. వీరి కోసం మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా సాక్ష్యం కోసం మీ పరిచర్యలో వాడుకోవాలంటే బ్రదర్ నెంబర్ నేను ఇస్తాను, మీరు మీ పరిచర్యలకు మీరు పిలుచుకోవచ్చు. అయితే వారి యొక్క స్థితిగతులను బట్టి మీరు ఆలోచించి వారి కొరకు బలంగా ప్రార్థించాలని మా తరపున, మా ల్యాంప్ మినిస్ట్రీ తరపున నేను కోరుకుంటూ ఉన్నాను. మరి వారి సాక్ష్యాన్ని, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నారు బ్రదర్. మీరు చక్కగా ఇంకా దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని సాక్షిగా నిలబడ్డారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాను నేను విశ్వసిస్తూ ఉన్నాను. చాలా వందనాలు బ్రదర్. Thank you. సిస్టర్ వందనాలు. సిస్టర్ వందనాలు.